కబ్జా వెళ్ళిపోయారు. కార్పొరేషన్ స్థలాల కబ్జా సార్ దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి స్థలాలు అనంతపురం నగరంలో కబ్జా గురయ్యాయి. ఎందుకంటే ఈ కార్పొరేషన్ స్థలాలు కబ్జా పోయినా ఒకసారి విజిట్ చేసి ఒకసారి మరి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అనంతపురం నగరంలో కార్పొరేషన్ స్థలాల కబ్జా విషయం పైన మరి ఆయన దృష్టి తీసుకుపోయాం. అనంతపురం నగరం కార్పొరేషన్ స్థలాలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ స్థలం 7 ఎకరాల స్థలంలో దాదాపు 1.5 ఎకరా కబ్జా గురైంది. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్ళాం. ఈ 20 నెలల కాలంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ స్థలం కబ్జా గురవుతానే ఉంది. అక్రమ కట్టడాలు కడతానే ఉన్నారు. అక్కడ మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలని చెప్పేసి ఈ కార్పొరేషన్ లో నిధులు కాంట్రాక్టర్ వెచ్చిచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము ఇప్పటికీ కానీ మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. అదేవిధంగా అనంతపురం నగరంలో శ్రీనగర్ కాలనీలో, అదేవిధంగా శారదా నగర్ లో, కమలానగర్ లో ఎక్కడ చూసినా విలువైన స్థలాలు అనంతపురం కార్పొరేషన్ స్థలాలు కబ్జా గురవుతున్నాయి. కానీ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇక్కడ మరి సమావేశాల్లో మరి నెలసరి తీసుకుంటున్నారు కానీ డబ్బులు మున్సిపాలిటీ సంబంధించి, కానీ ఆస్తులు కాపాడుకోవడంలో నగరపాలక సంబంధించిన అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే అసలు ఇంకా చాలా దరిద్రంగా అనంతపురం నగరంలో విచ్చలి విడిగా ఒక అపార్ట్మెంట్ కడితే లక్షల రూపాయలు, ఒక ఇల్లు కడితే లక్షల రూపాయలు అనుమతులు లేకుండా విచ్చలివిడిగా కడుతున్నప్పటికీ మరి విపరీతమైన అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. మరి ఈ మధ్య కాలంలో 10 రోజుల క్రితమే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. మరి ఇప్పటికైనా సరే కమిషనర్ గారు వెంటనే స్పందించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏపీ ఎండిపి పైప్ లైన్ 2014 నుంచి 19 వరకు 140 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 32 డివిజన్లలో మంచినీళ్లు రోజు వస్తున్నాయి. పాతూరు ప్రాంతానికి సంబంధించి 18 డివిజన్లో 2 రోజులకు ఒక మారు వస్తున్నాయి. పిఎఫ్బిఎల్ పైప్ లైన్ మరి ఏమైనా డ్యామేజ్ అయితే 10-15 రోజులు పాతూరు ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అందులో ఎండల కాలం వస్తుంది కాబట్టి వెంటనే కమిషనర్ గారు మరి మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పాతూరు ప్రాంతానికి సంబంధించిన ఏపీ ఎండిపి పైప్ లైన్ పూర్తి చేసి పాతూరు ప్రాంతానికి ప్రతిరోజు మంచినీరు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి కార్పొరేషన్ స్థలాల కబ్జా పైన ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు వెంటనే వాటిపైన విచారణ చేసి ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనాయో ఆ కబ్జా చేసినటువంటి వాటిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే 1 నెల తర్వాత ఖచ్చితంగా కబ్జాల విషయంలో మున్సిపల్ కార్యాలయాన్ని అధికారులని ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పేసి సిపిఐ పార్టీకి రోజు ఈ ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.